హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ గతంలో వచ్చిన ఎన్నో దేశభక్తి చిత్రాలైన అలానే టెర్రరిస్ట్ అటాక్ వంటి చిత్రాలను పోలి ఉంటుంది. కాకపోతే ఈ మూవీ ఒక కొత్త పాయింట్ని జోడించి చిత్రీకరించడం విశేషము. ఆ పాయింట్ ఏమిటంటే హెచ్ఐడి హిందుస్థాన్ ఇంటర్ డిఫెన్స్ అనే పాయింట్తో, అలానే సాయి కుమార్తో చెప్పించిన ఒక సన్నివేశంలో ఒక మతం వారు చేస్తే తప్పు, అదే మరొక మతం వారు చేస్తే తప్పు కాదు అని చెప్పే సన్నివేశాలు చాలా బాగుంటాయి. మరియు ఇండియాలో జరిగే అల్లర్లు ఎప్పుడూ ఒక వర్గం వారే ఉండటము, వారికి బ్యాక్ అండ్ ప్రాసెస్లో సహాయం చేసే మరొక వర్గం వారు, అలానే స్లీపర్ సెల్స్ను వారి యొక్క మోటివ్, వారి యొక్క ఆలోచన శైలి వంటి విశేషాలను తెలియచేసే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. మరియు ఈ మూవీ మొదట్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా కొంత సమయం అనంతరం ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పర్లా అనిపించిన, ఆ తర్వాత హీరో దేశం కోసం పోరాడే ఆఫీసర్గా జాయిన్ అవ్వటము, ఆ తర్వాత జరిగే పరిణామాలను చూపించే సన్నివేశాలు, అలానే ఈ టెర్రరిస్ట్ అటాక్కు పొలిటికల్ లీడర్స్కు ఎటువంటి సంబంధాలు ఉంటాయి, వారి మధ్య జరిగే ఇంటర్నల్ డీల్స్ను చాలా చక్కగా డీల్ చేశాడు ఈ డైరెక్టర్. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఒక సన్నివేశమైన త్రివర్ణ పతాకంపై చిత్రీకరించిన ఆ సన్నివేశం చాలా చక్కగా ఉండటమే కాకుండా ప్రతి భారతీయుడికి గూస్ బాంబ్ తెప్పిస్తాయి. మరియు ఇండియాపై చేసే కుట్రల్లో శత్రు దేశాలతో పాటు ఇండియాలో ఉండే కొంతమంది శత్రువులు, వారి పాత్రలు బాగా చాలా చక్కగా చూపించారు. మరియు ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ ట్రాక్తో కామెడీని జోడించి చూపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ను చాలా చక్కగా దేశం కోసం ప్రాణం త్యాగం చేయటం కోసం సిద్ధపడే ఓ అల్లర్చిల్లరగా తిరిగే ఓ యువకుడి యొక్క పట్టుదల మరియు దేశభక్తి ఉండే సన్నివేశాలు, మరియు మతాలపై చెప్పే డైలాగ్స్ చాలా చక్కగా ఉంటాయి. ఓవరాల్గా ఒక దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ ఒక కుర్రాడి కథే ఈ ర్యామ్ స్టోరీ. ఇకపోతే ఈ ర్యామ్ స్టోరీ లైన్ వచ్చేసి హైదరాబాదులోని హెచ్ఐడి హిందుస్థాన్ ఇంటర్ డిఫెన్స్ హెడ్గా రియాజ్ అహ్మద్ సాయి కుమార్ వ్యవహరిస్తూ ఉంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ భాన్చందర్ చురుకైన ఆఫీసర్గా. గతంలో జేబీ పనిచేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ రోహిత్ ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ డిపార్ట్మెంట్లో తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లచిల్లర జిలాయిగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవిని ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండిషన్ పెడతాడు జేబీ. ఆ అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏమిటి, అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతూ ఉంటారు, దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు, అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏమిటి అన్నది తెరపై చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నటీనటుల యాక్టింగు, ఇండియన్ ఎమోషనల్ సీన్స్ మరియు దేశభక్తి. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ లైన్, రెగ్యులర్ ప్యాటర్న్ మరియు ల్యాగ్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.